తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన సరిపోదా శనివారం సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నేచురల్ స్టార్ నాని, విశ్వరూప నటుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే 6.5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ తన నైపుణ్యంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించారు. సినిమా విడుదలకు ముందు నుంచే సరిపోదా శనివారంపై ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ట్రైలర్, టీజర్ మొదలైనప్పటి నుంచి సినిమా గురించిన చర్చలు ఎక్కువయ్యాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అన్న అనుమానం ఉండగా మొదటి రోజు వసూళ్లు ఆ అనుమానాలకు చెక్ పెట్టాయి. మొదటి రోజు కలెక్షన్స్ 6.5 కోట్లు అంటే ఇది నాని, ఎస్జే సూర్య ఇద్దరికీ పెద్ద విజయంగా నిలిచింది. సినిమా ప్రధాన ఆకర్షణ సహజంగా నాని మరియు ఎస్జే సూర్య నటన. నాని తన సహజ నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎస్జే సూర్య తన భిన్నమైన పాత్రతో మరోసారి తన సత్తా చూపించాడు. ఈ ఇద్దరి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రత్యేకంగా వీరి మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో ఉంచాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన క్లియర్ రైటింగ్తో సినిమాకి కొత్త పంతాను అందించాడు. కథనం కొత్తదనంతో నిండినప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండడం ఈ సినిమా ప్రధాన విజయ రహస్యం. డైలాగ్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు ఆశిస్తూ, కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలతో కూడిన పాత్రలతో అల్లుకొని ఉంటారు. సినిమా టెక్నికల్ టీం కూడా ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. సంగీత దర్శకుడు తన అద్భుతమైన బాణీలతో సినిమాకు మరింత బలం చేకూర్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బలంగా ఉండి ప్రతి సన్నివేశాన్ని దృశ్యపరంగా అందంగా చూపించింది. సరిపోదా శనివారం మొదటి రోజు కలెక్షన్స్ 6.5 కోట్లకు చేరుకోవడం ఈ సినిమాకు తెలుగు సినిమా పరిశ్రమలో మరో గొప్ప విజయాన్ని అందించింది. ఈ కలెక్షన్స్తో సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనే భావన ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వెళ్తున్నారు. ఇది సినిమా పట్ల వారి ఆసక్తిని, ప్రేమను సూచిస్తుంది. దాంతోపాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలను అందుకోవడం ఖాయం.